తమిళనాడు జల్లికట్టు ఆందోళనలు ఏపీలో ప్రతిపక్ష పార్టీలకు స్ఫూర్తినిచ్చాయి. ఆన్లైన్ను వేదిక చేసుకున్నాయి ఇటు జనసేన పార్టీ, అటు వైసీపీ. ఇక పోరాటంలో రెండు కోణాలు ఆవిష్కృతమయ్యాయి. ఏపీలో సోషల్ మీడియా సాయంతో ఉద్యమ ప్రళయం వచ్చేస్తుందని చెప్పాలనుకున్నారు. మరి జరిగింది ఏంటి? వైసీపీ నేత జగన్ ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగారు. పార్టీ తరఫున ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అంతేకాదు, తానే అందులో పాల్గొంటానని చెప్పారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో యువత జరుపుతున్న పోరాటానికి తానే నాయకత్వం వహించబోతున్నట్లు సంకేతాలు పంపారు. అనుకున్నట్లుగానే జగన్ విశాఖ వెళ్లారు. టెక్నికల్గా చూస్తే రన్వే మీద అరెస్టు చేసే అధికారం ఎవరికీ లేదు. ఇది ఇంటర్నేషనల్ నిబంధన. అయితే ఏపీ పోలీసులు అది అతిక్రమించి రన్వే పైనే జగన్ను అడ్డుకున్నారు. దీంతో క్యాండిల్ ర్యాలీ రద్దయింది. ఆ రోజు ఉదయం నుంచి నేతలు, కార్యకర్తలు, విద్యార్థుల అరెస్టులతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికింది. మొత్తానికి ఒక పోరాటాన్ని ఏపీ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచివేసింది. ఇక పవన్ విషయానికి వస్తే, పవన్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యువత స్వచ్ఛందంగానే ఉద్యమించాలని ముందు పవన్ పిలుపునిచ్చారు. మళ్ళీ తాను బరిలోకి దిగితే రాజకీయ రంగు అంటుకుంటుందని భావించారు. అది తనకు ఇష్టం లేదని, యువత శక్తి ప్రభుత్వాలకు తెలియాలని భావించారు. దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ద్వారా తన వంతు ప్రోత్సాహాన్ని అందించిన పవన్ మీడియా ముందు తన వాదనను వినిపించారు. అయితే అంతవరకు ఎన్నో మాటలు చెప్పిన పవన్ వైజాగ్ రాకపోవడంతో వెనుకడుగు వేశారని కొందరంటుంటే, చంద్రబాబుపై కొంత గొంతు పెంచినప్పటికీ టీడీపీ పట్ల జనసేన నేత ఇంకా సాఫ్ట్గానే ఉన్నారని మరికొందరి వాదన. అనుభవం లేని ఆవేశం అనే మాటపై కూడా పవన్ దృష్టి పెట్టినట్లు కనిపించారు. చంద్రన్నకు కౌంటర్లు వేయడంతో పాటు బీజేపీ సర్కారును తప్పుపట్టడంలో పవన్ కొంత దూకుడు చూపినప్పటికీ పవన్ రాని లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఆర్కే బీచ్ స్టేటస్ ఫైట్, ఏపీ ప్రత్యేక హోదా అనే అంశం చచ్చిపోలేదని, అది ఎప్పుడో ఒకప్పుడు రగులుకుంటుందనే విషయం పాలకులకు స్పష్టమైంది. యోయో న్యూస్, అమరావతి.